హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శబరిమాత టైలర్. ఇది బ్లౌజు 28 ఇంచెస్ బ్లౌజ్ అండి. ఇది మనం ఇంతకుముందు కటింగ్ వీడియో చూసాం దీన్ని. దాంట్లో అది బ్లౌజు ఉన్న కొలత కంటే 1 ఇంచ్ హైట్ పెంచుకోవడం అండి. హైట్ పెంచితే ఎక్కడెక్కడ మార్పులు చేర్పులు చేయవచ్చని కటింగ్ వీడియోలో కటింగ్ అయితే చూపించాను. ఇది స్టిచ్చింగ్ వీడియో అండి. స్టిచ్చింగ్ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి బిగినర్స్కి. కటింగ్ వీడియోలో చిన్న చిన్న మార్పులు చూసాం కదా, అవే మార్పులతో స్టిచ్చింగ్ ఎక్కడ ఏ విధంగా చేసుకోవాలనేది మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు నేను చూపించేది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ని డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టుకొని ఫోల్డింగ్ నుండి ఒక వేలు కొలత మీకు చూపించాను కదా, వేలు కొలత మందంలో నేనైతే డాట్స్కి కచకాలు అయితే పెట్టుకున్నాను. పెట్టుకొని 1 ఇంచ్ అక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే పట్టుకొని ఒక వేలు పొడవు 3.5 ఇంచుల పొడవు వస్తుందండి. ఖచ్చితంగా డాట్ అనేవి 2 డాట్స్ అనేవి పెట్టాను. చూడండి ఒకే దగ్గర వచ్చాయి డాట్స్. చాలా నీట్గా అనిపిస్తుంది, సింపుల్గా కూడా అయిపోతుందండి బిగినర్స్కి. ఈజీ మెథడ్ అండి. ఒక్కసారి మీరు టిప్ అనేది ఫాలో కండి. దానిపైన నేను ఇప్పుడు వీప్ బెల్ట్ అనేది జాయిన్ చేశాను. నేను ఆల్రెడీ వీప్ బెల్ట్కి ఒక 1/4 ఇంచ్ క్లాత్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసి పెట్టాను. ఫోల్డింగ్ చేసింది పైవైపుకి వచ్చేటట్టు పెట్టుకొని వీప్ పట్టి జాయింట్ చేసి మనం డాట్స్ పెట్టిన ప్లేస్లో చిన్నగా ఫ్రిల్స్ అనేవి ఇచ్చి పట్టి అయితే స్టిచ్ అయితే చేశాను. పట్టి పైన మళ్ళీ టాప్ స్టిచ్ అనేది కూడా వేశానండి. ఇక్కడితో బ్యాక్ పార్ట్ కంప్లీట్. ఇప్పుడు నేను మీకు చూపించేది ఫ్రంట్ పార్ట్ డాట్స్ అండి. ఈ డాట్స్ కూడా ఈజీ మెథడ్లో ఎక్కడ టేపు పట్టకుండా ఈజీగా అర్థం కావడానికండి. ఇవి ఇట్లా బెత్తెడు ఒక 4 వేలు పట్టుకున్న చోట నేను మీకు ఈ వీడియోలో చూపించాను కదా, ఆ విధంగా పట్టుకొని డాట్స్ కోసం అని కచకాలు పెట్టుకొని నేను డాట్స్ అయితే పెడుతున్నాను. 2 ఇంచుల పొడవు డాట్ వస్తుంది, 4 ఇంచుల చేతి వేళ్ళ దగ్గర వస్తుందండి. ఇక్కడ మీరు ఒకసారి చూసుకొని ఈ విధంగా స్టిచ్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా టైలరింగ్లో సక్సెస్ అవుతారు. టేపు వాడకుండా బిగినర్స్కి అయితే ఈజీ సింపుల్ టిప్స్ అండి ఇవి, సింపుల్ మెథడ్లో. చూడండి ఇక్కడ నేను మెయిన్ డాట్ నుండి ఈ విధంగా స్ట్రేట్గా పట్టుకొని చంక దగ్గర డాట్ అయితే పెడుతున్నాను. చంక దగ్గర కూడా 2 క్లాత్స్ అనేవి ఈక్వల్గా పైన రావాలి. ఒక 1/4 ఇంచ్ మార్జిన్ తోటి ఈ విధంగా డాట్కి ఒక 1 ఇంచ్ దూరంలోకి ఈ డాట్ అయితే ఎండ్ అయిపోతుందండి. ఈ విధంగా పెట్టుకోవాలి. మీరు ఈజీగా ఏ ఇబ్బంది లేకుండా ఏ తిప్పలు పడకుండా బిగినర్స్ అయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఇంట్లో ఉండే నార్మల్ క్లాత్స్ ఉంటాయి కదా పీస్లు, వాటిపైన ఒక్కసారి మన కటింగ్ స్టిచ్చింగ్ కూడా ప్రాక్టీస్ చేయండి. మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. మీరేం చెప్తారండి కరెక్ట్గా వచ్చాయండి సిస్టర్ అని. చూడండి ఇక్కడ ఎంత ఈక్వల్గా సమంగా అయితే వచ్చాయో. ఫ్రంట్ ఉక్కు పట్టి దగ్గరను మెయిన్ డాట్స్ కూడాను సమంగా రావాలి. ఇప్పుడు ఇవి షేప్ బెల్ట్స్ అండి. షేప్ బెల్ట్లు కూడా మనం స్టిచ్ అయితే చేసుకుందాము. నేను షేప్ బెల్ట్ ఇంతకుముందు స్టిచ్చింగ్లో బ్లౌజ్ స్టిచ్చింగ్లో వేరే మెథడ్లో అటాచ్డ్ చూపించాను. ఇప్పుడు ఇది వేరే మెథడ్ అండి. మీకు ఏ విధంగా సింపుల్గా అర్థమైతే ఆ విధంగా మీరు స్టిచ్ అనేది చేసుకోవచ్చు షేప్ బెల్ట్స్. నేనైతే ఇప్పుడు రెండింటిని ఒక సైడ్ పట్టుకొని జాయింట్ అయితే చేశాను కదా. చూడండి ఒక షేప్ బెల్ట్ అయితే ఇప్పుడు జాయిన్ చేస్తున్నాను. షేప్ బెల్ట్ ఎక్కువ క్రాస్ ఉన్న చోట ఈ పైన షేప్ ఎక్కువ ఉంటుంది కదా, అక్కడ నుండి స్టార్ట్ చేశాను. ఉక్కు పట్టి నుండి ఫ్రంట్ ఉక్స్ నుంచి ఇట్లా లాస్ట్ వరకు సమంగా పట్టుకోవాలి. 1/4 ఇంచ్ మార్జిన్తోనైతే స్టిచ్ అనేది వేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఇప్పుడు ఒకటే షేప్ బెల్ట్ అనేది పట్టానండి. చూడండి ఒకటే షేప్ బెల్ట్ అటాచ్ చేశాను. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది మొత్తం ఫోల్డింగ్ చేసి అందులో మడిచిపెట్టి ఇంతకుముందు ఇంకొక షేప్ బెల్ట్ ఇప్పుడు పట్టుకున్నానండి. పట్టుకొని సమంగా మళ్ళీ ఇప్పుడు కుట్ట అనేది అయితే వేస్తున్నాను. అదే ఇంతకుముందు వేసిన కుట్ట పైనే వచ్చేటట్టు 1/4 ఇంచ్ మార్జిన్తోనైతే నేను స్టిచ్ అయితే చేశాను. ఈ షేప్ బెల్ట్ అటాచ్ అనేది మీ ఇష్టం అండి. మీకు నచ్చిన మెథడ్లో మీరు ఫాలో కండి. మీకు ఈజీ అనిపించిన దాంట్లో మీరు వెళ్ళండి ఫ్రెండ్స్. ఏ విధంగా కుట్టుకున్నా పర్లేదు. మనకైతే లోడింగ్ పద్ధతిలో అనేది షేప్ బెల్ట్ అయితే ఎండ్ అయిపోయింది. చూసారా ఎంత నీట్గా అయితే వచ్చిందో. ఫ్రంట్ షేప్ సూపర్ వస్తుంది. షేప్ బెల్ట్ కూడా లోడింగ్లో. ఇక్కడ కొంచెం ఇట్లా క్రాస్ అనిపించిన పీస్ అనేది మనం తీసేసుకోవచ్చండి. ఒక 1/4 ఇంచ్ క్లాత్, దానివల్ల పెద్ద అదేమి కాదు.
నేను ఇక్కడ మీకు ఒకటే పార్ట్ చూపించానండి, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని 2 పార్ట్స్ నేనైతే రెడీ చేశాను. ఇక్కడ నేను మీకు చూపించేది షోల్డర్ డౌన్ అండి. ఇక్కడ ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇవి నెక్ సరిపోయింది. ఎవరికైనా బిగినర్స్కి స్టిచ్చింగ్ చేసేటప్పుడు గల్లాలు పెద్దగా అయినాయి అనుకున్నప్పుడు ఇక్కడ ఒక పావించి ఇక్కడ తీసేయాలండి. ఉక్కు దగ్గర ఒక పావించి క్లాత్ ఇక్కడ తీసేయచ్చు. ఒక షోల్డర్ దగ్గర క్రాస్ కుట్ట అనేది ఒక పావించు తీసేయచ్చు. దానివల్ల ఒక 1/2 ఇంచ్ గల్ల అనేది చిన్నగా అయిపోతుంది. ఒకవేళ మనం కటింగ్ చేసిన గల్ల చిన్నగా అయితే మాత్రం మనం రౌండ్ కటింగ్ చేసాం కదా గల్లని, ఆ రౌండ్లో కొంచెం రౌండ్ చేసుకోవచ్చు. ఉక్కు పట్టి పొడవు అనేది సరిగ్గా సరిపోయింది అనుకున్నప్పుడు రౌండ్లో తీసేయాలి, లేదా పొడవు పెద్దగా అయింది అనుకుంటే పొడవు తీసేయాలి. ఈ విధంగా సింపుల్ టిప్స్తో మనం బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి. నేను బిగినర్స్కి తెలియదు కదా, వాళ్ళు భయపడతారు స్టిచ్చింగ్ చేయడానికి, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది. ఫ్రెండ్స్, మీరు మీ బ్లౌజెస్ పైన పాత బ్లౌజ్ ముక్కల పైన మీరు ట్రై చేయండి. మీరు పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ మాకు అర్థమైంది అనుకున్నప్పుడు కొత్త ప్లీస్లు మీరు స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. పర్లేదండి, 1-2 రోజుల టైం ప్రాక్టీస్ అవుతుంది, కానీ పర్ఫెక్ట్ అనేది వచ్చేస్తుందండి. ఇప్పుడు నేను ఉక్కు పట్టి స్టిచ్ అని చేశాను కదా, ఉక్కు పట్టి మెయిన్ క్లాత్ పైన వైపు రైట్ సైడ్ పార్ట్కి అనేది పెట్టుకొని పైన అటాచ్ చేశానండి. 1/2 ఇంచ్ మార్జిన్తో పైన అటాచ్ చేసి దాన్ని తిప్పుకొని పైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకొని దాన్ని ఫోల్డింగ్ అయితే చేశాను. మనం వేసిన ఉక్కు పట్టి క్లాత్ అనేది కంప్లీట్గా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి, బయటకు ఏం కనపడద్దు. ఇప్పుడు నేను కుట్టేది కాజా పట్టి. ఈ కాజా పట్టి క్లాత్ అనేది కింది వైపుకు రాంగ్ సైడ్ అటాచ్ చేసుకోవాలి. రాంగ్ సైడ్ అటాచ్ చేసుకొని రైట్ సైడ్కు తిప్పుకోవాలి. చూడండి, ఈ కాజా పట్టి అనేది మొత్తం కంప్లీట్గా ఫోల్డింగ్ చేయొద్దు, బయటకి రావాలండి. ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసి మిగతా అదంతా బయటకి రావాలి. ఇది కాజా పట్టి అనేది పెరుగుతుంది, పట్టి పొడవు వెడల్పు పెరుగుతుంది. ఉక్కు పట్టి అనేది కంప్లీట్గా లోపలికి వెళ్ళిపోతుందండి. అప్పుడు ఏంటంటే కాజా పైన ఉక్కు వస్తుంది కదా, అందుకే కాజా పట్టిని మనం పెంచుకోవాలి ఫ్రెండ్స్. మనము ఈ బ్లౌజ్కి 1 ఇంచ్ హైట్ పెంచాం కదండి. ఉక్కు సైడు కాజా సైడు పెరగని అవసరం లేదు. పక్కలల్లో మనం స్టిచ్ సైడ్స్ వేసేటప్పుడు మాత్రం హైట్ పెరుగుతుందండి. దీనికి మనం ఉక్కు పట్టి పొడవు పెంచిన అవసరం లేదు. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కావసరం లేదండి. పెద్దగా అయితే కొంచెం డౌన్ కట్ చేసుకోవచ్చు షోల్డర్ దగ్గర, లేదు చిన్నగా అయిందంటే రౌండ్ అనేది పెంచుకోవచ్చు. ఇక్కడ పట్టి పొడవు పెద్దగా అయింది కదా, చూడండి ఒక 1/2 ఇంచ్ తీసేసాను. తీసేసినంత మాత్రాన ఏం ఫరక్ లేదండి. మనం కస్టమర్కి కరెక్ట్ మనకు ఆ కొలత బ్లౌజ్ ఏదైతే ఇచ్చారో దానంతా చేసి ఫిట్టింగ్ అయితే చేసి వాళ్ళకి ఇవ్వాలండి. మనం దాన్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. చూడండి, గల్ల కొలుస్తున్నాను. ఇది ఉక్కు పట్టి గల్ల అండి. గల్ల రౌండ్ కొంచెం తగ్గింది ఫ్రెండ్స్. తగ్గడం వల్ల నేను అక్కడ మనకు పెద్దగా అయింది కదా, ఆ పొడవు కట్ చేసి రౌండ్ అనేది చేశాను. ఉక్కు పట్టి అనేది ఉక్కు పట్టి సైడ్ ఉన్న గల్ల రౌండ్, కాజపట్టి సైడ్ ఉన్న గల్ల రౌండ్ రెండు కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు నేను ఇక్కడ షోల్డర్స్ అనేది జాయింట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ రైట్ సైడ్న ఫస్ట్ కాజపట్టి వస్తుందండి, ఫ్రంట్ పార్ట్ కాజపట్టి పెట్టుకొని షోల్డర్ అయితే జాయిన్ చేశాను. ఇక్కడ సైడ్ పార్ట్ ఏమో ఉక్కు పట్టి ఫ్రంట్ పార్ట్ అండి, ఇటు సైడ్ పెట్టుకున్నాను. మనం షోల్డర్ దగ్గర ఏంటంటే డబల్ స్టిచ్ అనేది వేయాలి. మనం వేసేటప్పుడు కొద్దిగా ఒక 1 పాయింట్ అంతా షోల్డర్ నెక్ సైడ్ డౌన్ కుట్టు వేయాలండి. ఇది కంపల్సరీ. ఈ టిప్ మీరు ఫాలో కండి ఫ్రెండ్స్. మీరు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా అద్దినట్టు వస్తుంది. ఈ నెక్ క్లాత్లు కూడా క్రాస్గా పెట్టుకొని జాయిన్ చేయడం చూపిస్తారు కదా, మన ఛానల్లో అట్లా లేదండి. మనం క్రాస్ పీసులు అనేవి కటింగ్ అయితే చేసుకోవచ్చు, చేసుకొని కుట్టు మాత్రం స్ట్రేట్గా వేసుకోవాలండి. మనం క్రాస్ వేయాల్సిన అవసరం లేదు. చూడండి, నేను ప్రతి అన్ని బ్లౌజులు ఈ విధంగానే కుడతాను. ఎక్కడైనా ముడతలు వచ్చినట్టు మీకు కనిపిస్తున్నాయా? లేదు కదా. ఎక్కడైనా ఉబ్బెత్తుగా కనిపిస్తుందా? లేదు కదా. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. బిగినర్స్ అయితే మీరు గల్ల పట్టీలు అటాచ్ చేసుకోవడానికి ఏ తిప్పలు పడని అవసరం లేదు, ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు. గల్ల ముక్కలు అనేవి క్రాస్గా కటింగ్ చేసుకొని వాటిపైన స్ట్రేట్గా కుట్ట అనేది వేసుకున్న తర్వాత మనకు సరిపోయినంత గల్ల పట్టి పొడవు రెడీ చేసుకున్నాక కాజా పట్టి సైడ్ నుండి అయితే అటాచ్ చేయాలండి. నేను కాజా పట్టి నుంచి అయితే ఒక 1/2 ఇంచ్ మార్జిన్తోనైతే నేను అటాచ్ అయితే చేశాను ఫ్రెండ్స్. రౌండ్గా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత చివరి వరకు వచ్చిన తర్వాత ఉక్కు పట్టి సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ గల్ల పట్టి క్లాత్ ఎక్కువగా ఉంచుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేస్తున్నాను. ఈ రౌండ్ తిరిగే చోట అక్కడక్కడ టక్స్ అయితే పెడుతున్నానండి. పెట్టిన తర్వాత టక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం అటాచ్ చేసాం కదా గల్లా పట్టీని, ఒక 1/2 ఇంచ్ క్లాత్ అయితే లోపలికి ఫోల్డింగ్ చేసుకొని మనం వేసిన గల్లా పట్టీ మీద నేను ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఈ స్టిచ్ అనేది
మళ్ళీ మనం కొద్దిగా ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి. బిగినర్స్కి కొంచెం కష్టమవుతుండొచ్చు. అయితే ఎక్కువ క్లాత్ పట్టకుండా కొద్దిగంతా ఒక ఒక 1 ఇంచ్, ఒక 2 ఇంచుల క్లాత్ అయితే మడుచుకుంటూ రౌండ్ షేప్లో మనం స్టిచ్ అయితే వేయాలి. ఇక్కడెక్కడ ముడత రానియొద్దండి. గల్ల షేప్ అనేది షేప్ అవుట్ అవుతుంది. నీట్గా పట్టుకొని కొంచెంగా మెల్లిమెల్లిగా వేసుకోవాలి. వచ్చేస్తుందండి. ఇది మనం రౌండ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కింది పార్ట్ గల్లా పట్టి ఎక్స్ట్రా పీస్ అనేది మిగిలిపోతుంది. మనం దానికి ఎక్స్ట్రా పీస్ మిగిలిన దాన్ని కటింగ్ అయితే చేసుకొని మళ్ళీ మనం హెమ్మింగ్ చేసుకోవాలి. చూడండి ఈ క్లాత్ అండి, ఎక్స్ట్రా క్లాత్ ఇది ఖచ్చితంగా మిగిలిపోతుంది. దాన్ని ఈక్వల్గా కటింగ్ చేసుకొని మనం వేసిన గల్లా పట్టిని మడుచుకొని హెమ్మింగ్ చేసుకుంటే గల్లా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్ షోల్డర్ పార్ట్ అండి. షోల్డర్ పార్ట్ దగ్గర హ్యాండ్ మిడిల్ పార్ట్ పెట్టాను. మనం షోల్డర్ దగ్గర కచ్చక పెట్టుకుంటాం కదా హ్యాండ్కి కూడా, దాన్ని అక్కడ దించి దానిపైన మిషన్ నుంచి స్టిచ్ అయితే వేసుకొస్తున్నానండి. ఇప్పుడు ఒక చివర వరకు వేసాం కదా, మనం చివరి వరకు వేసాం కదా, ఆ చివర నుండి మరి ఇంకొక చివర వరకు లాస్ట్ వరకు వేయాలండి. ఇప్పుడు ఒక సైడ్ డబుల్ స్టిచ్ అవుతుంది, ఇంకొక సైడు సింగిల్ స్టిచ్ అయింది కదా. మనం ఎక్కడ షోల్డర్ దగ్గర స్టార్ట్ చేసాం కదా, మళ్ళీ షోల్డర్ దగ్గరకు వచ్చి ఇంకొక 2 ఇంచెస్ ముందుకు వెళ్ళిన తర్వాత టంచన్ అనేది తీసేయాలండి. అప్పుడు ఏమవుతుందంటే మనకు డబల్ స్టిచ్ అనేది హ్యాండ్ రౌండ్ వచ్చేస్తుంది. చేయి హ్యాండ్ కూడా పర్ఫెక్ట్గా జాయింట్ అవుతుందండి. మనకు ఒకవేళ ఈ విధంగా వేసేటప్పుడు మనం చంక క్లాతులు తక్కువ పడ్డా కూడా చివరలా వేసుకొనికి ఉంటుంది. షోల్డర్ నుండి జాయింట్ చేస్తే మాత్రము, లేదంటే చివరి నుండి వేసుకొస్తే చంక క్లాతులు వేసుకోవడానికి ఉండదు. మళ్ళీ చేయి కూడా తిరిగిపోయే అవకాశం ఉంటుందండి. బ్లౌజ్ హ్యాండ్ వేసుకున్న తర్వాత తిరిగిపోయే అవకాశం ఉంటుంది. మీరు ఈ మెథడ్లో స్టిచ్చింగ్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఈజీగా సక్సెస్ అవుతారు. మళ్ళీ నేను మన వీడియోలో ఇప్పుడైతే నేను ఒకటే హ్యాండ్ జాయింట్ చూపించానండి, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని. ఇంకో హ్యాండ్ నేను చేసేసాను. ఇప్పుడు నేను పెట్టేటివి సైడ్ జాయింట్ కోసం మార్కింగ్ పెడుతున్నానండి. నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డబుల్ ఫోల్డింగ్ మీద పరుచుకొని అది బ్లౌజ్ తీసుకొని నేను మార్కింగ్ అయితే పెట్టానండి సైడ్ జాయింట్ కోసం. మీరు ఒకసారి క్లియర్గా తెలుసుకోండి ఫ్రెండ్స్. మీరు ఈ మెథడ్లో స్టిచ్ అనేది వేయండి సైడ్ జాయింట్కి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ కోసం నేను హ్యాండ్ డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టుకొని అది బ్లౌజ్ హ్యాండ్ లూజ్ తీసుకొని మార్కింగ్ అయితే పెట్టాను. మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా జాయింట్ చేయడం వల్ల పర్ఫెక్ట్గా వస్తుందండి. చంక దగ్గర ప్లస్ మార్క్ వస్తుంది, ఎక్కడ ముడతలు రాకుండా, బాడీ లూజ్ రాకుండా, కుచ్చు రాకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి. మీరు ఒక్కసారి నీట్ ఫినిషింగ్ వస్తుంది. మీరు ఒక్కసారి ఈ మెథడ్లో స్టిచ్చింగ్ రెండు చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా బిగినర్స్ అయితే సక్సెస్ అవుతారు. ఆల్రెడీ చేసేవాళ్ళు ఈజీగా చేసేసుకుంటారు, అదేం లేదు. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ పెట్టాను కదా, నేను ఇప్పుడు ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్కి కూడా మార్కింగ్ పెట్టుకున్నాను. ఈ 2 మార్కింగ్లు పట్టుకొని ఈ విధంగా స్ట్రేట్గా అనేది ఆ మార్కింగ్ మీదకి వచ్చేటట్టు స్టిచ్ అనేది వేసుకోవాలండి. అంతేనండి. మనం వేసే ఈ ఫస్ట్ స్టిచ్లోనే మనకి బాడీ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. దాని పక్కన నేను ఇంకో 3 స్టిచ్లు అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మనకు కావాలనుకుంటే ఉంచుకోవచ్చు. కొందరు కస్టమర్లు అయితే ఉంచమంటారు, కొందరు కస్టమర్లు అయితే వద్దంటారండి. నేను వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఏ విధంగా అడిగితే ఆ విధంగా చేస్తాను. ఇప్పుడైతే కొంచెం క్రాస్ ఉన్నదైతే కొద్దిగంత అయితే తీసేస్తున్నానండి, మిగతాదంతా ఉండిపోతుంది. ఇంకో సైడ్ కూడా ఇంతేనండి, ఈజీగా నేను చూడండి ఈ హ్యాండ్ని గీడ డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టుకొని మీకు ఇంకొకసారి అర్థమవుతుందండి. చూడండి క్లియర్గా డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టుకొని హ్యాండ్ లూజ్ అయితే ఈ బ్లౌజు కస్టమర్కి కొంచెం టైట్ ఉందంట, ఒక కుట్టు మందం అయితే లూజ్ పెట్టమని అడిగారండి. ఇప్పుడు నేను కుట్టు మందం లూజ్ అయితే తీసాను. ఇప్పుడు చంక దగ్గర అండి, చంక మార్జిన్ ఇది, నేను చంక దగ్గర కూడా కొంచెం కుట్టు మందం లూజ్ అయితే మార్కింగ్ పెట్టాను. కింద కూడా మనం 2 క్లాత్స్ సమంగా అనుకొని పట్టుకోవాలి. 2 హ్యాండ్స్ పట్టుకోవడం వల్ల బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ స్టిచ్చింగ్లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఉక్కుపట్టి మార్కింగ్ అండి. ఉక్కుపట్టి మార్కింగ్ ఉక్కుపట్టికి పట్టాలి, కాజాపట్టి మార్కింగ్ కాజాపట్టికి పట్టాలండి. బ్యాక్ పార్ట్ మాత్రం డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టుకుంటాం కనుక రెండిటికి ఒకటేసారి మార్కింగ్ అనేది పెట్టేసుకుంటాము. ఏదానికి అది పట్టడం ఎందుకంటే కాజాపట్టికి మనం ఆల్రెడీ క్లాత్ కాజాపట్టి పెరుగుతుంది కదా, అందుకే కాజాపట్టికి పట్టాలి, ఉక్కుపట్టికి పట్టాలండి.
మార్కింగ్లు వచ్చిన చోట మాత్రం పైన క్లాత్ పైన పార్ట్ కింద పార్ట్ ఈక్వల్గా పట్టుకొని స్టిచ్ అయితే ఈక్వల్గా వేయాలండి. ఈజీగా అయిపోతుంది. దీని పక్కన మరి ఇంకొక 3 స్టిచ్లు అయితే వేస్తున్నాను. ఇంతేనండి. ఈ 1 ఇంచ్ పెంచాయి మనం ఇప్పుడు కటింగ్ చేసాం కదా, కటింగ్లోనే కొంచెం చూసుకొని కటింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చండి. మన కటింగ్ వీడియో కూడా వెళ్ళండి. అప్పుడు కొంతమంది చాలా రోజుల క్రింద నుంచి కుట్టించుకున్న వాళ్ళు కొన్ని హైట్లు తక్కువ ఉంటాయి బ్లౌజ్ ఎత్తులు. ఇప్పుడు ఈ మధ్య చాలా మటుకు అందరూ పెంచుకుంటున్నారు. ఇప్పుడు ఈ కస్టమర్ కూడా పెంచమని అడిగితే పెంచి స్టిచ్చింగ్ చేశానండి. బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ వచ్చింది. కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి చూసుకోవాలండి సమంగా వచ్చాయా లేదా అని. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్